హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనలో చాలామంది సినిమా డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. హైదరాబాద్కు వచ్చి 2-3 ఏళ్ళు, చివరికి 5 ఏళ్ళు అవుతున్నా కూడా డైరెక్టర్గా అవకాశం దొరక్క వేరే పనులు చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. ఈ టిప్స్ పాటించడం ద్వారా 90% డైరెక్టర్గా సక్సెస్ అవుతారు. నెంబర్ 1, మన గోల్ ఏంటో ఆ పని మాత్రమే చేయండి. మనలో చాలామంది సినిమా ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలో అర్థం కాక ఏదో ఒక దారి కోసం వెతుకుతూ ఉంటారు. అలా చాలామంది సినిమా డైరెక్టర్గా అవకాశం రావాలంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగైనా వెళ్ళాలనుకొని అక్కడ ప్రొడక్షన్ బాయ్గా, సెట్ బాయ్గా లేదా లైట్ మ్యాన్గా ఇలా జాయిన్ అవుతారు. నేను చెప్పేది ఏంటంటే, ఇలా జాయిన్ అయ్యే వాళ్ళు కేవలం అక్కడ పరిచయాల కోసం మాత్రమే జాయిన్ అవ్వండి. అంతేగాని వాళ్ళు ఇచ్చే జీతం తీసుకుంటూ అదే జీవితం అని సేఫ్ జోన్లో అక్కడే ఉండిపోవద్దు. ఎందుకంటే ఒక్కసారి ఆ మనీకి అడిక్ట్ అయ్యామంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఇదే పని చేసుకుందాం, మళ్ళీ వేరే పని ఎందుకు అని చెప్పి అక్కడే ఉండిపోతారు. సో అలా చాలామంది ఇండస్ట్రీకి ఏదో అవ్వాలని చెప్పి ఇంకేదో చేస్తున్నారు. అలా మీరు ఇండస్ట్రీకి కేవలం డబ్బు కోసమే పోయినట్లయితే మీకు కేవలం దానికి తగ్గ డబ్బులే వస్తాయి, కానీ మీ గోల్ మాత్రం ఎప్పటికీ సాధించలేరన్నమాట. సో డబ్బులు పక్కన పెట్టి మీ గోల్ పైన ప్యాషన్తో 2-3 షార్ట్ ఫిలిమ్స్ మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా తీయండి. మీకు వీటి ద్వారా డబ్బు రాకపోవచ్చు, కానీ మీ టాలెంట్ 10 మందికి అర్థమవుతుంది. మీరు మీ గోల్ని రీచ్ అయ్యే ప్రాసెస్లో డబ్బులు రాకపోయినా తర్వాత మీ కంటెంట్ రీచ్ అయిందంటే ఆటోమేటిక్గా డబ్బులు మీ వెంటే వస్తాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు నచ్చిన పనే చేయండి. సేఫ్ జోన్లోంచి బయటకు వచ్చేసేయండి. చేసే పనిని ఇష్టంగా ప్రాణం పెట్టి పని చేయండి. సక్సెస్ ఆటోమేటిక్గా మీ వెంటే వచ్చేస్తుంది. ఒక సినిమా తీయబోయే ముందు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక సినిమా మనం తీయాలంటే సినిమా నాలెడ్జ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏదో ఒక చిన్న సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే. సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతూ ఉంటారు, అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని, కో డైరెక్టర్ కావాలని, ఇలా చాలా పోస్టులు పెడుతూ ఉంటారు. అలా మీరు మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ నేర్చుకోండి. ఎందుకంటే ఫిలిం మేకింగ్ ప్రాసెస్లో స్టోరీ ఐడియా నుంచి థియేటర్ రిలీజ్ వరకు మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నెక్స్ట్ మనం తీయబోయే సినిమాకు ఎటువంటి అడ్డంకులు రావు. చాలామంది డైరెక్టర్స్ ఛాన్స్ రానంత వరకు చాలా కసిగా ఉంటారు. సడన్గా ఛాన్స్ వస్తే మనం చేయగలమో లేదో అనే భయంతో వెనుకడుగు వేస్తారు. ఈ ఒక్క కారణంతో చాలామంది డైరెక్టర్స్ అవ్వలేకపోతున్నారు. ఒక డైరెక్టర్కి తెగింపు అనేది చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం భయపడకుండా ఏదైతే అది అవుతుందని మనం చేయాల్సిన పని మనం చేద్దామని చెప్పి తెగించి ముందుకు వెళ్తామో అప్పుడే మన జీవితం మారిపోతుంది. అందుకనే భయాన్ని వదిలేసి మనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనకు సినిమా అవకాశం రావాలంటే స్టోరీ నెరేషన్ బాగా చేయగలిగే టాలెంట్ ఉండాలి. నెరేషన్ అంటే ఏదో స్క్రిప్ట్ తీసి టక్టకా చెప్పి వదిలేయకుండా ఆ కథని ధైర్యంగా, స్పష్టంగా, తడబడకుండా, కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చెప్పాలి. నీ నెరేషన్ ఎలా ఉండాలంటే, నీ కథలో దమ్ము లేకపోయినా నీ కాన్ఫిడెన్స్ చూసి నీతో సినిమా చేద్దాం అనుకునేలా ఉండాలి. అలాగని చెప్పి కథలో దమ్ము లేకుండా స్టోరీ నెరేషన్ చేయమని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. మీ స్టోరీ బాగుండాలి, నెరేషన్ కూడా చాలా బాగా చేయగలగాలి. ఒక మూవీ తీయాలనుకున్నప్పుడు స్టోరీ ఎంత బాగున్నా ప్రొడ్యూసర్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ప్రొడ్యూసర్స్కి ఎంత ప్యాషన్ ఉన్నప్పటికీ కమర్షియల్గా వాళ్ళు పెట్టిన రూపాయికి 2 రూపాయలు రావాలని కోరుకుంటారు. అలా కాకపోయినా కూడా కనీసం వాళ్ళు పెట్టిన రూపాయైనా వెనక్కి రావాలని కోరుకుంటారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఒక చిన్న హీరోతో మనం సినిమా తీస్తున్నాం అనుకోండి, అతడి మార్కెట్ 6 కోట్లు, అంటే అతడి సినిమా హిట్ అయితే 6 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటిది ఆ హీరోని పెట్టి నువ్వు 10 కోట్లతో సినిమా తీస్తా అంటే ఏ ప్రొడ్యూసర్ అయినా భయపడతాడు. మీ స్టోరీలో కంటెంట్ ఉండొచ్చు, సినిమా రిలీజ్ అయితే కోట్లలో లాభాలు వస్తాయని ఆ డైరెక్టర్ అనుకోవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే రిస్క్ చేయాల్సింది మాత్రం ప్రొడ్యూసరే. కాబట్టి వాళ్ళకు తగ్గ బడ్జెట్లో సినిమా ప్లాన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, అదే హీరోతో 2 కోట్లలో మంచి సినిమా ప్లాన్ చేయండి. ఎలాగూ అతని మార్కెట్ 6 కోట్లు కాబట్టి సినిమా పూర్తయ్యే టైంకి 2 కోట్ల బడ్జెట్ 5 కోట్లకు వచ్చినా కూడా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోనే ఉంటారనమాట. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ రైట్స్ అనో, శాటిలైట్ రైట్స్ అనో, లేదా మ్యూజిక్ రైట్స్ అనో పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయన్నమాట. సో ప్రొడ్యూసర్ అనేటోడు సేఫ్ జోన్లోనే ఉంటాడు. చాలామంది డైరెక్టర్స్ ఎన్నో నెరేషన్స్ ఇచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ బాగుంది అంటారు, కానీ ఆ తర్వాత సరిగ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వరనమాట. ఎవరైనా మన సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి చెప్పండి?
అందుకే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. దానికోసం మనం షార్ట్ ఫిలిమ్స్ అనేది తీయాలి. ఆ షార్ట్ ఫిలిమ్స్ చూడగానే ప్రొడ్యూసర్స్కి కాన్ఫిడెన్స్ రావాలి. ఇతడు సినిమా తీయగలడు అని ఒక్కసారి ప్రొడ్యూసర్ నమ్మాడంటే ఇక మీ సినిమాకి అడ్డంకులు ఏముండవు. దానికోసం ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీయండి, అందులో ప్రాణం పెట్టి పని చేయండి. ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే మీరు తీయబోయే పెద్ద సినిమాకి టీజర్లా ఉండాలి. అప్పుడే అది చూసిన తర్వాత ఆ డైరెక్టర్ దమ్మేంటో అందరికీ తెలుస్తుంది. వీలైనంత వరకు లో బడ్జెట్లోనే కథను రాయండి, లో బడ్జెట్లోనే కథను తీయండి. సినిమాని క్వాలిటీగా తీయడంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. క్వాలిటీ కెమెరా, క్వాలిటీ లైట్స్, మంచి టెక్నీషియన్స్, వీటితో సినిమాని క్వాలిటీగా తీయండి. తక్కువ బడ్జెట్లో వీలైనంత బెటర్గా మీ సినిమాని తీయండి. ముఖ్యంగా చెప్తున్నాను, సినిమా క్వాలిటీలో మాత్రం మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మీరు అనుకున్నది అనుకున్నట్టు తీయండి. మన కథని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. దీనివల్ల మన స్టోరీని ఎవరైనా కాపీ కొట్టినా కూడా మనం వాళ్ళ మీద కేసు వేయచ్చు అనమాట. వీలైనంత వరకు కొత్త టెక్నీషియన్స్తో పనిచేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఓపి, లైట్ మ్యాన్ అండ్ మేకప్ మ్యాన్. ఇలా మనం కొత్త వాళ్ళతో పనిచేయడం ద్వారా బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. అలాగే మనం వాళ్ళ దగ్గర నుంచి మంచి అవుట్పుట్ రాబట్టచ్చు. ఒక ప్రొడ్యూసర్ మీ దగ్గరకు వచ్చి ₹1 కోటి బడ్జెట్లో సినిమా చేద్దాం అన్నప్పుడు కేవలం 25 లక్షల బడ్జెట్తో ఆ సినిమా షూటింగ్ని ఫినిష్ చేయండి. మిగతా 75 lakhs బడ్జెట్ని పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్, మార్కెటింగ్ అండ్ కెమెరా రెంట్స్, ఆర్టిస్ట్ రెమ్యునరేషన్, ఇలా వీటికి ఖర్చు చేయండి. వీలైనంత వరకు తక్కువ డేస్లోనే షూట్ కంప్లీట్ చేయండి. దానికోసం ప్రాపర్ షెడ్యూల్ని రెడీగా పెట్టుకోండి. షెడ్యూల్ ప్రకారం డిలే చేయకుండా షూట్ కంప్లీట్ చేయండి. దీనివల్ల బడ్జెట్ అనేది సేవ్ అవుతుంది. సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం అంటే ఎడిటింగ్, డబ్బింగ్, ఫైనల్ మిక్సింగ్, విఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇలాంటి వాటి కోసం ఫ్రీలాన్సర్స్తో వర్క్ చేయించుకోండి. దీనివల్ల మీ టైం అండ్ మీ బడ్జెట్ సేవ్ అవుతుంది. అండ్ వాళ్ళు కూడా చాలా ప్యాషన్తో మీకు మంచి అవుట్పుట్ అనేది ఇస్తారనమాట. అలా మీ సినిమా అనేది చాలా క్వాలిటీగా బయటకు వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. సినిమాకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో Part 2 అని రాయండి. తొందరలో ఆ వీడియో కూడా చేస్తాను. అలాగే ఈ వీడియోకి 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.